ఓం శాంతి. అమృతవేళ యొక్క మహత్వం. హెడ్డింగు: నిద్ర మరియు బద్ధకం యొక్క సమస్య. దీంట్లో బాప్దాదా చెప్తున్నారు, మీ స్థితిని పరిశీలించి చేసుకోండి. అమృతవేళ సదా శక్తిశాలిగా ఉంటుందా? అమృతవేళ శక్తిశాలిగా ఉంటే రోజంతా కూడా శక్తిశాలిగా ఉంటుంది. అమృతవేళ బలహీనంగా ఉంటే రోజంతా కూడా బలహీనంగానే ఉంటుంది అంటున్నారు. అమృతవేళ నిద్ర నియమమాత్రంగా లేచి కూర్చోడం లేదు కదా. అంటే అమృతవేళ నియమమాత్రంగా లేచి కూర్చోవడం లేదు కదా. ఇది వరదానం యొక్క సమయం. భగవంతుడు మనకు వరాలు ఇచ్చే సమయం ఇదే. అమృతవేళ యొక్క మహత్వం సదా స్మృతిలో ఉంటుందా? అమృతవేళ యొక్క మహత్వాన్ని సదా స్మృతిలో ఉంటుందా? ఆ సమయంలో నిద్రపోవడం లేదు కదా. ఆ సమయంలో నిద్రపోవడం లేదు కదా. కునిపోట్లు పడుతున్నారా? అలా కూడా లేదు కదా. కొంతమంది నిద్రపోతున్నారు. నిద్ర వస్తే కూడా శాంతి స్థితిగా భావిస్తారంట. అంటే అప్పుడప్పుడు కొంతమందికి నిద్ర వస్తుంది కానీ శాంతి స్థితిగా భావిస్తారంట. కునిపాట్లు వస్తూ ఉంటాయి. అలా కూర్చుంటున్నారు అని వారు అంగీకరిస్తే చాలా శాంతిలో కూర్చుంటున్నామని అంటారంట. అప్పుడప్పుడు శక్తిశాలి స్థితి మధ్యలో మాయ రావడం లేదు కదా. అప్పుడప్పుడు శక్తిశాలి స్థితి ఉంటుంది కానీ మధ్యలో అయితే మాయ రావడం లేదు కదా అనే పరిశీలించుకోండి. మీరు ఇలాగే పరిశీలించుకోండి. శక్తిశాలి ఆత్మల ముందు మాయ బలహీనంగా అయిపోతుంది. మనం శక్తిశాలిగా యోగంలో కూర్చుంటే మాయ కూడా బలహీనంగా అయిపోతుంది. నేను అమృతవేళ యొక్క మహత్వాన్ని తెలుసుకుంటే అని పరిశీలించుకోండి. ఈ యొక్క అమృతవేళ యొక్క మహత్వాన్ని తెలుసుకుని మనం పరిశీలించుకోండి. ఒకవేళ బ్రాహ్మణ జీవితంలో దినచర్య ప్రమాణంగా ఏ కర్మ అయినా సరే నియమమాత్రంగా అయితే లేదు కదా. అంటే ఒకవేళ బ్రాహ్మణ జీవితంలో దినచర్య ప్రమాణంగా ఏ కర్మ అయినా సరే నిరంతరం లేదా యథార్థంగా కనుక చేయకపోతే ఈ తేడా ద్వారా వారు పూజలో కూడా యథార్థంగా చేయలేరు. పూజ అంటే మనం సరిగ్గా లేవలేదనుకోండి, భక్తి మార్గంలో కూడా మన విగ్రహానికి పూజారి కూడా నామకరణం చేస్తారట అంటున్నారు. పూజలో కూడా తేడా వచ్చేస్తుంది. ఎవరైనా అమృతవేళ లేచి దినచర్యలో విధిపూర్వకంగా కనుక లేకపోతే పూజలో కూడా వారి పూజ సరిగ్గా విధిపూర్వకంగా పైకి కిందకి అంటే పూజారి కూడా సమయానికి లేచి పూజ చేయలేరు. ఎప్పుడు వస్తే అప్పుడే చేద్దాంలే అనుకుంటారంట. అంటే ఎప్పుడు వస్తే అప్పుడు చేద్దాంలే అని పూజారి కూడా అలా అనుకుంటారట. అమృతవేళ జాగృతి సరిగ్గా అనుభవం చేసుకోలేకపోతే బలహీనంగా లేక బలవంతంగా లేచి కూర్చుందాంలే అని అనుకుంటారంట. అమృతవేళ సరిగ్గా లేకపోతే ఎలా ఉంటుంది? బలవంతంగా లేచి కూర్చుంటారు. అలాగే పూజ కూడా మీ విగ్రహానికి అలాగే జరుగుతుంది అంటున్నారు బాప్దాదా చెప్తున్నారు. అప్పుడప్పుడు బద్ధకంతో అప్పుడప్పుడు జాగృతంతో మేలుకొని కూర్చుంటే మీ పూజారి కూడా బలహీనంగా లేక బద్ధకంతో పూజ చేస్తారట.
విధిపూర్వకంగా పూజ చెయ్యరు, ఏదో నామకహ నియమంతో విధిపూర్వకంగా ఎలా చేయాలి అలా చేయరంట, నామకహ చేసేస్తారంట. ఇలా ప్రతి దినచర్య యొక్క ప్రభావం పూజారులుగా అవడంపై ప్రభావం పడుతుంది. అంతే కదా, మనం ఎలా చేస్తామో అది వాళ్ళు కూడా అలాగే చేస్తారట. విధిపూర్వకంగా నడవకపోవడం, దినచర్యలో పైకి కిందకి అవడం కూడా అపవిత్రత యొక్క అంశంలో లెక్క పడుతుంది. అంతే కదా, అపవిత్రత కూడా లెక్కే. అది కూడా అమృతవేళ మనం దృఢంగా లేచి బాబాతో కనెక్ట్ కలిపి పవర్ లాక్కుని లేకపోతే అది కూడా అపవిత్రతతో అపవిత్రంగా అయిపోయినట్టే. అంశంలో కూడా లెక్క వచ్చేస్తుంది, లెక్కాచారం. మీరు ప్రపంచానికి సితార్లు, వెలిగించే సితార్లు. మీపై మీరు అందరిపైన అందరి దృష్టి ఉంటుంది. మన పైన అంట అందరి దృష్టి ఉంటుందంట. అందరూ ఎదురు చూస్తూ ఉంటారంట. అందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు. ఏ విషయం గురించి? భక్తి మార్గంలో ఒక శంఖాన్ని గురించి. మూడవ నేత్రం తెరిచినే శంకరుడి గురించి చూడండి. భక్తి మార్గంలో మూడో నేత్రం తెరుచుకునే పరివర్తన అయిపోతుంది. మనం ఎవరు? శంకరులం కదా. మన మూడో నేత్రం అంటే ఆత్మనేత్ర మంచిగా మేలుకొల్పుంటే శంకరులు, అప్పుడు పరివర్తన అయిపోతుంది అనే మహిమ కూడా ఉంది. కానీ ఈ మహిమ శంకరుని ప్రపంచ